తమ పార్టీ కార్యకర్త హత్యకు గురైనటువంటి విషయాన్ని తెలుసుకుని బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చినటువంటి జగన్ ఈరోజు వినుకొండ వెళ్ళి హత్యకు గురైనటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. బాగానే ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీ వెళ్తున్నాము, తమ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తాము, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలుస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు కూడా రాశారు. ప్రధానికి రాసినటువంటి లేఖలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించడానికి అపాయింట్మెంట్ కావాలని కోరటం జరిగింది. ఇప్పటికే 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, మరొక 35 మంది భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీసం ఒక 300 మంది వరకు గాయపడ్డారు, హత్యాయత్నానికి గురయ్యారు, ఎన్నో రకాల దాడులు ఎదుర్కొన్నారు. ఇక సుమారు 2700 మంది అయితే కుటుంబాలు గ్రామాలు వదిలేసే వలస వెళ్ళిపోవటం జరిగింది అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. కేవలం వైసీపీ కార్యకర్తలే కాదు, ఈ ప్రభుత్వంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 27 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్లకి పోస్టింగ్లే ఇవ్వకుండా జిఏడీలో ఉంచారు. సో ఈ విధంగా అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని చెప్పి ఆయన ఒక పెద్ద లేఖ రాశారు. అయితే ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి గతంలో మీరు చేసినప్పుడు పరిస్థితులు ఏంటి? మీరు అందరికీ న్యాయంగా చేశారా? చేయలేదు కదా. అప్పుడు మీరు కూడా దాదాపు ఇవే చేసింది. కాస్త ఉధృతంగానో కాస్త తక్కువగానో మీరు చేసినవి ఇవే కక్ష సాధింపు రాజకీయాలే, ఇలాంటి వ్యవహారాలే. గతంలో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మీకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పోస్టింగుల్లో వేసుకోవాలా? సో అలాగే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయాల, వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడులు చేయాల. గతంలో కూడా ఇవన్నీ జరిగినవి, ప్రజలు చూసినవే కదా. ఈరోజు కొత్త ఉంది. అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంతకుముందు కూడా వీళ్ళు చేశారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నవే. సో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు ప్రజలు చెప్తారు. సో ఇది పక్కన పెట్టేస్తే మరి ఇప్పుడు జగన్కి మోదీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేదే ఒక ప్రశ్న. ఎందుకని అంటే ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది కూడా కూటమి ప్రభుత్వమే. మరి ఇక్కడ కూటమే నడుస్తున్నప్పుడు తన ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి తననే అపాయింట్మెంట్ అడిగితే మోడీ ఇస్తారా? ఇదే ఒక ప్రశ్న. గతంలో అంటే జగన్ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఒక సాధారణ ఎమ్మెల్యే. మరి ఇప్పుడు జగన్తో మోదీకి అవసరం ఉందా? బీజేపీకి అవసరం ఉందా అడగగానే అపాయింట్మెంట్ ఇవ్వడానికి? అంటే ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కొన్నాళ్ళ పాటు జగన్ అవసరం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో మరలా సీట్లు తారుమారు అయ్యే వరకు తప్పదు. మరి అది దృష్టిలో పెట్టుకుని ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో ఓవరాల్గా జగన్ అయితే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇక్కడ జరిగేటువంటి అంశాలను అక్కడ పంచాయతీ పెట్టబోతున్నారు. ఏం చేస్తారో చూద్దాం.